ఆ అమ్మవారికి కానీ నారాయణుడికి కానీ మోక్షమిచ్చే అర్హత ఇచ్చింది శాస్త్రం. యస్య స్మరణ మాత్రేన జన్మ సంసార బంధనాత్ విముచ్యతే. ఆయనకి ఈవిడికేమిటి, ఏం చేస్తే మోక్షానికి పొందుతామో అదేంటి మొట్టమొదటి అక్షరంలో చెప్పారు. లక్ష్యత్వాత్ సర్వ విద్యానాం లింగహీనతయా స్థితే తారకత్వాత్ భవాంబుదేహే తస్మాత్ లలితేతి కీర్త్యతే. అందుకని ఆవిడికి పేరు లలిత అని పేరు వచ్చింది. ఎందుకు ఆ పేరు? ఆవిడ మోక్షాన్ని ఇస్తుంది, ఆవిడ మనకు నిర్వాణాన్ని అందిస్తుందని. నాకు ఒక ఊర్లో ఒక అమ్మాయి పేరు లలిత అని ఆశ్రమానికి తీసుకొచ్చారు. తీసుకొచ్చి లల్లి నమస్కారం చేయనింది. ఇదేంటి లల్లి ఏంటి, పిల్లి నల్లి బల్లి అన్నట్టు ఏంటిది? అమ్మా ఇదేంటమ్మా లల్లి అంటున్నావు, ఇదేంటి నేను ఎప్పుడు వినలేదు, అసలు సంస్కృతంలో ధాతువు కూడా అటువంటిది లేదు, లల్లి అనే ధాతువు లేదు, అది ఏమిటి అసలు, ఏం శబ్దం ఇది, ఎవరు పెట్టారు ఈ పేరు అన్నాడు. అబ్బే కాదండి లలిత అండి పేరు. ఓహో లలిత అని పేరా, లల్లి అంటున్నావు ఏమిటని అడిగాను. అంటే ముద్దుగా పిలుచుకున్నావు అండి. నువ్వు ముద్దుగా పిలుచుకున్నా బొద్దుగా పిలుచుకున్నా ఇది కరెక్ట్ కాదు. లలిత శుద్ధంగా పలకాలి. దాన్ని కట్ చేసి పలికితే అది కూడా ఎక్కడెక్కడ కత్తిరించాలో అక్కడ కత్తిరిస్తుంది పెద్ద అయిన తర్వాత. ఆ తర్వాత మనం తట్టుకోలేం. ఇప్పుడు మనం దాని పేరు కత్తిరించాం, అది రేపు మనల్నే కత్తిరిస్తుంది. కాబట్టి ఆ పేర్లు అవి కత్తిరించకండి. లలిత అనుంటే చక్కగా పిలవాలి. ఒక ఆవిడ వచ్చింది, స్వామీజీ మీ ప్రవచనాలన్నీ వింటున్నానండి. అమ్మ మీ పేరేంటి, ఎక్కడ ఉంటారంటే నేను పలానా ఊర్లో ఉంటానండి. మీ పేరేంటంటే బీటీ సుందరి అనింది ఆవిడ. ఇదేంటి బీటీ సుందరి? ఓ నాకు అర్థం కాలేదు. పక్కన ఆయన అన్నారు మీకేంటో తెలుసా అన్నారు. ఏమిటండి అని అడిగాను. బాలా త్రిపుర సుందరి. అబ్బో దానికి ఆవిడ బీటీ సుందరి అంతే. మంచి పని చేసింది, బ్యూటీ సుందరి అని పెట్టలేదు. కాబట్టి పేరుని శుభ్రంగా పలకరు, దాన్ని తగ్గించేస్తాం. బాలా అదొక మంత్రం, త్రిపుర అదొక మంత్రం, సుందరి అదొక మంత్రం. 3 మంత్రాలు కలిగి ఉన్నటువంటి ఏకైక మంత్రం బాలా త్రిపుర సుందరి అనే మంత్రం. అది మనం దాన్ని తగ్గించి బి అని పెడతాం. అదేమిటి బీజాక్షరాలా ఏమన్నా? అదే మనం తమిళనాడుకి వెళ్ళి ఇవిడ బీటీ సుందరి అనుకోండి, అక్కడ వాళ్ళకి టీ పలకడం తా పలకడం రాదు, దానికి డా అంటారు. ఏమంటారు? బీడీ సుందరి అంటారు. అంతే, అయిపోయింది, దాంతో పోతుంది. ఏమి విచిత్రం. మనం మంత్రాలన్నీ పేరుగా పెట్టుకున్నాం. కనీసం మనకు ఈ రోజు ఏంటంటే టైం లేదు కూర్చొని జపం చేయడానికి. కానీ మన పూర్వీకులు ఎంత గొప్పవాళ్ళంటే ఆ మంత్రాలని పేరుగా పెట్టారు. వీళ్ళ కలియుగంలో ప్రాణం పీల్చుకునే దానికి కూడా టైం ఉండేది. ఎందుకని డబ్బు 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 అని ఏడుస్తుంటారు వీళ్ళు. ఆల్రెడీ భగవంతుడు ఏంటంటే గుండెకి ఒక చప్పుడు పెట్టాడు. ఏంటి? లబ్బు డబ్బు, లబ్బు డబ్బని. అది పూర్తిగా డబ్బు డబ్బు డబ్బని కొట్టట్లేదు. ఒకసారి లబ్బు అంటుంది, ఒకసారి డబ్బు అంటుంది. కానీ మనం ఎన్నిసార్లు అనుకుంటే అన్నిసార్లు డబ్బనే కొట్టుకుంటున్నాం. మనం గుండె ఒకసారి ఇలా కొడుతుంది, ఒకసారి. కానీ మనం ప్రాణం ఉదయం లేచింది మొదలు పడుకునేదాకా ఇదే డబ్బు 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 డబ్బనే కొట్టుకు వస్తున్నాం. వీళ్ళకి ఇంకా భగవంతుడి మీద ఎక్కడ ధ్యాస ఉంటుంది? ఒకవేళ కనుక వీడు ఉదయాన్నే లేచి స్నానం చేసి దేవుడి గదిలో కూర్చున్నా ఆ దేవుడి ఎదురుగుండా మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా వ్యాపారే 1 కోటి లాభత ప్రాప్త్యర్థం 10 కోటి లాభత ప్రాప్తి, ఇందుకే దేవుణ్ణి పట్టుకు పిండుతుంటాడు తప్ప ఇదేనికి పిండడు. ఇంకా ఒకవేళ అక్కడ కూర్చున్నా వాడు పూలతోటి పూజ చేస్తున్నా వాడికి అనిపిస్తుంటుంది అగరవత్తి రోజు రూపాయి, కర్పూరం రూపాయి, దీపానికి ఒక 5 రూపాయలు, పువ్వులు పళ్ళు ఇవన్నీ నేను 20 రూపాయలు ఈరోజు ఖర్చు పెడుతున్నాను, మరి నువ్వు నాకేమిస్తావు? ఇదే లెక్క, క్యాలిక్యులేషన్స్ ఒక వ్యక్తిలో. ఇదే లెక్కతో దేవుడి దగ్గర కూర్చుంటాడు. ఒక ఆయన నన్ను అడిగారు, స్వామి ఇప్పుడు ఈ హోమం చేయమంటున్నారు కదండి, చాలా ఖర్చు అవుతుంది, ఏమన్నా కనపడుతుందంటారా తర్వాత అన్నారు. తర్వాత ఏమంటే బూడిద కనపడుతుంది అన్నా నేను. హోమం చేసిన తర్వాత ఏం కనపడుతుంది? బూడిద కనపడుతుంది అందులో అన్నారు. మరి దానికి ఎందుకండి హోమం ఇంత తగలెట్టడం ఎందుకన్నాడు. అంత తగలెట్టాల్సిందే అది. ఏ అన్నాను, లేకపోతే నిన్ను తగలెట్టేస్తుందయ్యా ప్రకృతి, కనీసం అది నువ్వు బ్రతుకున్నంత వరకు దాన్ని అలాగా కాలుస్తూ ఉంటే నీ కాల్పు కూడా చక్కగా సవ్యంగా సాగుతుంది, లేకపోతే త్వరగా కాలిపోతావు నువ్వు, నీ ఇష్టం చూసుకోనాను.
కాబట్టి మనం హోమం చేస్తే పూర్ణాహుతి అవ్వగానే వీడికి ఏదో వచ్చేయాలన్నమాట. అక్కడి నుంచి కబురు సెల్ ఫోన్లోనో లేకపోతే పక్కనో ఎక్కడి నుంచో, అయ్యా మీరు అనుకున్నది అయిపోయింది అన్నట్టుగా. ఈరోజు మనిషి యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయనంటే భౌతికంగా మారిపోయాడు మనిషి. అన్ని భౌతికంగా కనపడాలి వాడికి, అన్ని ఆకృతులతో కనపడాలి. బాగా ఆలోచించండి. కాబట్టి ఈరోజు మనకు భగవంతుడనేటువంటి శబ్దం కూడా, భగవత్ తత్వం కూడా మనకు అర్థం కాని పరిస్థితిలో కూర్చున్నాం. అందుకనే మన పూర్వీకులందరూ కూడా మంచి పేరు, భగవంతుడి యొక్క పేరుని, మంత్రాలని మనకు పేరుగా పెట్టారండి. కాదా చెప్పండి? వాసుదేవ అన్నారు. ఏ వాసు చూడండి. ఒకటి పేరు కృష్ణమూర్తి, వాడు క్రిష్. ఏంటి అసలు? క్రిష్ అనే ధాతు ఉంది, అట్లీస్ట్ ధాతు ఉంది అందులో కనీసం. మనం పేర్లు అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. మనకు పేర్లు చాలా మంత్రం, అవి పేర్లు కావు మన వాళ్ళు పెట్టింది. కృష్ణమూర్తి, లేకపోతే రాముడికి సంబంధించినటువంటి పేర్లు, నారాయణుడికి సంబంధించిన పేర్లు, అమ్మవారికి సంబంధించిన పేర్లు. ఎంత అద్భుతమైనటువంటి పేర్లు అండి అవి, చాలా అద్భుతమైనటువంటి పేర్లు. కాబట్టి ఆ మంత్రాలని మనం పలకట్లేదు. అట్లీస్ట్ జపమాల తీసుకొని మనం మంత్రం చేయకపోయినా కొడుకుకి పెట్టినటువంటి మంత్రానైనా మనం ఉచ్చరిస్తే మంచిది. నారాయణ అని పేరు పెడుతున్నాం, ఎంత అద్భుతమైన పేరండి. నారాయణ అని, గోవింద అని, శంకర అని పేరు పెడుతున్నాం, శివకుమార్ అని పేరు పెడుతున్నాం, లేకపోతే గణపతికి సంబంధించిన పేర్లు పెడుతున్నాం, సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన, ఇవన్నీ మంత్రాలు. అవన్నీ మన సంస్కృతిలో మనిషి పుట్టినప్పుడు పెట్టే పేరు మంత్రమే, పిలుచుకునే ప్రతి అక్షరం మంత్రమే, అన్ని మంత్ర స్వరూపాలు. కాబట్టి మన సంస్కృతిని మనం ఆదరించడం లేదు ఈరోజు. మళ్ళీ మనందరం కలిపి హిందూ సంస్కృతి, హిందూ ధర్మం అంటే ఏదో రోజు రోజుకి క్షీణించిపోతుందండి. హిందూ ధర్మం క్షీణించిందని మనం కంప్లైంట్ చేస్తున్నాం. ఎక్కడ క్షీణిస్తుందండి? ఏమన్నా అబిడ్స్లో, పంజాగుట్టలో, లేకపోతే ఎక్కడ క్షీణిస్తుంది హిందూ ధర్మం? హిందువుల ఇళ్లలోనే క్షీణం మొదలైతేనే మొత్తం హిందూ ధర్మం అంతా క్షీణిస్తుంది. కాబట్టి ఇంటిలో క్షీణించాలి కానీ వీధిలో ఎక్కడ క్షీణించదు, ఇంట్లోనే క్షీణించాలి. రెండే చోట్లున్నాయి, రెండే స్థలాలు ఉన్నాయి ధర్మం క్షీణించడానికి. ఒకటి ఇళ్ళు, రెండు ఒళ్ళు. అంతే. మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆ ధర్మాన్ని ఆచరించకపోవడం వల్ల ధర్మం క్షీణిస్తుంది. ఇంటిని జాగ్రత్తగా పదిలంగా చూసుకోకపోవడం వల్ల ఆ ధర్మం క్షీణిస్తుంది. కాబట్టి ఇంటిలోనూ ధర్మం పదిలంగా ఉండాలి, ఒంటిలోనూ ధర్మం పదిలంగా ఉండాలి. ఈ రెండు క్షేత్రాలే ధర్మానికి క్షేత్రాలు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇప్పుడు తిరుపతి అన్నాం అనుకోండి, తిరుపతి అంటే మనందరికీ తిరుపతి అంటే ఏమిటో ఒక ఊహ, అక్కడ స్వామి అనే అనుకుంటాం. కానీ తిరుపతిలో ప్రతి అణువు పరమాత్ముడే, కొండ పరమాత్ముడే, చెట్టు పరమాత్ముడే, పుట్ట పరమాత్ముడే, అక్కడ పాపనాశనం ఉంది, ఆకాశగంగ ఉంది, అవన్నీ పరమాత్మమయమై ఉంది. అంతా పుష్కరిణి ఉంది, వరాహస్వామి ఉన్నాడు, ఇవన్నీ చూస్తే పరమాత్మమయమై ఉంది. కాబట్టి మనకు ఇళ్ళు ప్రధానం, ఒళ్ళు ప్రధానం. కాబట్టి మన యొక్క మంత్రాలని, మన ధర్మాలని మనం కనుక ఆదరించడం మొదలు పెడితే ధర్మం ఎప్పుడు క్షీణించలేదు. మనం క్షీణిస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. ఈరోజు హిందూ ధర్మం పోలేదు, ఉంటుంది, కానీ హిందువులు క్షీణిస్తున్నారు. హిందూ ధర్మం క్షీణించలేదు. చాలా మంది అంటున్నారు హిందూ ధర్మం క్షీణించింది. ధర్మం క్షీణిస్తే ఇంకా ధర్మమే కాదది. హిందువులు క్షీణిస్తున్నారు. కారణం వాళ్ళల్లో దౌర్బల్యం, వాళ్ళల్లో ఉన్నటువంటి జాడ్యం, వాళ్ళల్లో వచ్చినటువంటి డబ్బు ప్రధానమైనటువంటి అంశం అవ్వడం. ఇదే ప్రధానమైన లక్ష్యం.